నమస్కారం సిఎంఆర్ న్యూస్ వార్తలకి స్వాగతం. నా పేరు సుమలత. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ పై లుకౌట్ నోటీసులు ఇవ్వాలి రఘురామ. ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో నాగార్జున సందడి. హైడ్రాపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు. బీసీలను బ్యాక్ బోన్ క్లాసులుగా గుర్తించిన ఏకైక సీఎం వైఎస్ జగన్. వైఎస్ఆర్సీపీ నేతలు. ఇక డీటెయిల్స్ చూస్తే, తనను కస్టడీలో చిత్రహింసలు పెట్టిన కేసులో సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ విదేశాలకు పారిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేయాలని రఘురామకృష్ణరాజు కోరారు. సిఐడి మాజీ అదనపు ఎస్పీ విజయ్ పాల్ అరెస్టును ఆయన స్వాగతించారు. తనను కొట్టిన వారందరూ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. రఘురామకృష్ణరాజు కస్టడీలో వేధించిన కేసులో విజయ్ పాల్ను మంగళవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నేను ఇచ్చిన కంప్లైంట్లో A4గా ఉన్న విజయ్ పాల్ అతను ఎన్నో దందాలు చేశాడు. అతను చేసిన పాపాలన్నీ కూడా ఇవాళ చాలా పేపర్లలో వచ్చింది. మొత్తానికి పాపం పండింది, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను అని మాజీ పోలీస్ అధికారి అయ్యుండి ఒక క్రిమినల్ లాగా సమాధానాలు చెప్పడం మరి అతనికే చెల్లింది. ఎట్టకేలకు నిన్న సాయంత్రం సుప్రీంకోర్టు కూడా తిరస్కరించిన తర్వాత ఆయన అరెస్ట్ని ధృవీకరించినట్టుగా మీడియాలో చూసాం. చాలా సంతోషం అనిపించింది. ప్రధాన వ్యక్తి ఇందులో పివి సునీల్ కుమార్. ఇక్కడ అతను చేసిన ఈ దారుణ కాండకి శిక్ష అనుభవించక తప్పదు. మొన్న ఎవరో తెలంగాణలో ఒక ఆఫీసర్ ఇలాగే అమెరికా వెళ్ళిపోయి ఏదో గ్రీన్ కార్డ్ తీసుకుని వెనక్కి రావట్లా. సో అలాగే ఇతను కూడా వెళ్ళిపోయి పారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మై డిమాండ్ త్రూ మీడియా అతనికి లుకౌట్ నోటీస్ ఇవ్వాలి. అతను ఎక్కడికి వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ పై ఉంది. దాంట్లో చిత్రహింసలు పెట్టాక ఆ రూమ్ కూడా RRR రూమ్ అని చెప్పి పేరు పెట్టి మరి ఆ తర్వాత అందరినో ఈ డబ్బుల కోసం దందాలు చేస్తూ దొంగ కేసులు పెట్టి ఆ రూమ్కే తీసుకెళ్లి ఇదేరా RRR రూము, ఇక్కడే MP అయినా సరే బదులు మీరెంతరా అని చెప్పి ఎంతో మందిని ఆ గదిలో ఇదే బ్యాచ్ ఇదంతా ఒక రాకెట్. సునీల్ కుమార్, విజయ్ పాల్ ఇదంతా రాకెట్. అప్పుడు నా మీద నా చెస్ట్ పైన బలమైన వ్యక్తి కూర్చున్నాడని చెప్పి నేను చెప్పా. వచ్చిన బండవాడు ఎవడో నా చెస్ట్ మీద కూర్చుని బండవాడు విధంగా గుర్తుపట్టగలను. మరి అప్పుడు ఆ బ్యాగ్ బయట నుంచి ఆగంతకులు తీసుకొచ్చారు. వీళ్ళు ప్రొఫెషనల్స్ అని ఎక్కువగా సునీల్ కుమార్ దగ్గర పనిచేసే వాళ్ళని ఇలాంటి బ్యాచ్ వాళ్ళకి ఒకడు బ్యాగ్ లో కిట్ ఇచ్చాడు. ఏంటి నన్ను కొడతాను వాడిని కర్ర, తాడు, ఆ రబ్బర్ బెల్ట్ ఉన్న ఆ బ్యాటు, ఆ కిట్ ఇచ్చినోడు ఎవడో కూడా నా దగ్గర సమాచారం ఉంది. ఇటువంటి బ్యాచ్ అందరూ కలిసి నా మీద చేసి దారుణమైన కుట్ర ఈ రోజు పట్టాలెక్కింది. ఖచ్చితంగా అతి త్వరలో ఈ IPSలు వారి వెనుకున్న అప్పటి నాయకులు అందరూ కూడా ఇంకో 10 రోజులు ఆలస్యమైనప్పటికీ కూడా ఖచ్చితంగా దొరుకుతారు. వారికి న్యాయస్థానంలో శిక్షలు పడతాయి అనే పరిపూర్ణ విశ్వాసం అయితే నాకు ఉంది. నా వ్యక్తిగతంగా నన్ను హింసించిన సంఘటన కాబట్టి అప్పట్లో హింసించబడ్డ మాజీ ఎంపీగా నేను ఇది మాట్లాడుతున్నా. ప్రస్తుతం నాకున్న బాధ్యతాయుతమైన పదవికి ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు. హైడ్రాపై తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పసిపిల్లల మీద కనికరం లేకుండా హైడ్రా అధికారులు ఇల్లు కూల్చారని మండిపడ్డారు. అన్ని అనుమతులు ఉన్నా కానీ హైడ్రా పేరుతో దౌర్జన్యం చేశారని ఆరోపించారు. అయితే హైడ్రా కూల్చిన ఇళ్లకు అని ప్రశ్నించారు. తక్షణమే హైడ్రా కూల్చిన ఇళ్లకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇక కొత్తవి మాత్రమే కఠనీయం అంటుండ్రు. మరి కూల్చిన సంగతి ఏంది చెప్పాలి కదా. హైడ్రా కమిషనర్ చెప్పాలి కదా. ముఖ్యమంత్రి కూల్చిన మూసి ఇండ్ల సంగతి ఏంది, హైడ్రా ఇండ్ల సంగతి ఏంది. నాకు ఇంటికి అన్ని అనుమతులు ఉన్నాయి అని కుయ్యో మొర్రో అని మొత్తుకున్నా, కాళ్ళ మీద పడి వేడుకున్నా, రోడ్డు మీద పడి గిలగిల కొట్టుకున్నా, కనికరం లేకుండా పేదల ఇండ్లు కూల్చిండ్రు కదా హైడ్రా పేరిట. ఇప్పుడేమంటున్నారు, లేదు లేదు కట్టిన ఇండ్లు కూల్చం, ఇండ్లల్లో ఉన్నోళ్ళని కూల్చమంటివి.
ఆ చిన్న పాప నా పుస్తకాలు తెచ్చుకుంటా, మా నాన్న కొనిచ్చిన వాటర్ బాటిల్ తెచ్చుకుంటా అంటే కూడా ఆ పసిపిల్ల మీద కూడా కనికరం లేకుండా ఇండ్లు కూలగొట్టారే. ఆ పాపానికి బాధ్యుడు ఎవడు? ఆ చేసిన అన్యాయానికి ఎవరికి శిక్ష వేయాలో నిర్ణయించండి. ఇప్పుడేమంటున్నారు? లే మేము ఇక కొత్తవి కూల్చము అంటున్నారు, ఏదో డేట్ పెడతాము అంటున్నారు. మరి కూల్చిన వాటి సంగతి ఏంటి? వాళ్ళు కట్టిండ్రు, డబ్బులు కట్టిండ్రు. పే దెమ్ ద కంపెన్సేషన్. బీసీలను బ్యాక్ బోన్ క్లాసులుగా గుర్తించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచారని వైఎస్ఆర్సీపీ నేతలు పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనలో బీసీల సంక్షేమంలో ఆయన నిర్ణయాలు ఎందరికో ఆదర్శమని వెల్లడించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం పాటుపడిన మహోన్నత మూర్తి మహాత్మా జ్యోతిరావు పులే 134వ వర్ధంతిని తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రివర్యులు రమేష్ గారు, ఎమ్మెల్సీ గారు జ్యోతిని ప్రజ్వలిస్తున్నారు. జ్యోతిరావు పూలే వర్ధంతిని సందర్భంగా మన రమేష్ గారు, ఎమ్మెల్సీ గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. బీసీసీఎల్ అధ్యక్షుడు రమేష్ గారు, ఎమ్మెల్సీ గారు. ఈరోజు జ్యోతిరావు పూలే గారి 134వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మాల వేస్తూ, ఆయన మన మధ్యలో లేకపోయినా కూడా ఆయన ఆశయాలు ముఖ్యంగా బీసీ కులాలకు మంచి జరగాలనేసే ఆయన ఆశయాలన్నీ మన మధ్యలో ఎప్పటికీ ఉన్నాయి. ఆయన ఆశయాలు మన జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అనేసి బీసీలకు పెద్దపీట వేసిన ఏకైక వ్యక్తి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే ఈరోజు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దానికి ముఖ్య నిదర్శనం ఎన్నోసార్లు నేను చెప్పాను. దాంట్లో నేను కూడా ఒక బీసీ సామాజిక వర్గంలో యాదవ వర్గానికి చెందిన నన్ను కడప జిల్లా నుంచి మొట్టమొదటిసారిగా చట్టసభల్లోకి అడుగుపెట్టడానికి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి మన మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మన జ్యోతి పూలే గారి ఆశయాలు కానీ వాళ్ళకు బీసీలకు పెద్దపీట వేయాలన్న ఇవన్నీ మన జగన్మోహన్ రెడ్డి గారిలో ఈరోజు మనం చూసుకుంటున్నాం అన్నమాట. కాబట్టి బీసీలకు ఎప్పుడైనా సరే, ముందైనా సరే, ఎప్పుడైనా సరే పెద్దపీట వేసేది మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మనం అందరం కలిసి పనిచేసి వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా మనం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జోగి రమేష్ గారు, మాజీ మంత్రివర్యులు ప్రసంగిస్తారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి 134వ వర్ధంతి ఈరోజు దేశవ్యాప్తంగా పూలే గారిని స్మరించుకునే రోజు. తిరుమల శ్రీవారిని ఏపీ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, వాసంశెట్టి సుభాష్ దర్శించుకున్నారు. గురువారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుమలలో మఠాల అక్రమాలపై టీటీడీ పాలక మండలి దృష్టి సారించిందని మంత్రి ఆనం తెలిపారు. అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, అనేక వివాదాలు తలెత్తినటువంటి ఈ తిరుమలలో ఇవాళ ఏ వివాదం లేకుండా సామాన్య భక్తులకి ప్రాధాన్యతనిస్తూ ఎక్కువ స్వామివారి దర్శన భాగ్యం ప్రతి ఒక్కరికి కలిగే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రసాదాలలో ఇవాళ ఉన్నత శ్రేణి కనబడుతూ ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి పాలక వర్గం బాగా పనిచేస్తుందని చెప్పి అక్కడ ఉన్నటువంటి కంప్లైంట్ బుక్లో కూడా చూడడం జరిగింది. గతంలో కంప్లైంట్ బుక్ అనేది ఇక్కడ కనపడేది కాదు. స్వామివారికి నిత్య నైవేద్య సేవలో కూడా ఎలాంటి పొరపచ్చాలు ఉండకూడదని చెప్పి అందరం కలిసి కృషి చేస్తున్నాం. 4 మాసాలకే చాలా మార్పు ఉంది ఈ తిరుమలలో. నేను ఈ 4 మాసాల్లో దాదాపు 5 దఫాలు వచ్చి వెళ్ళాను. మొదటి దఫా వచ్చిన దానికి ఇప్పుడు వచ్చిన దానికి చాలా మార్పు ఉంది. ధూపదీప నైవేద్యాలు గతంలోనే మొదలయ్యాయి, కానీ అవి 5,000 రూపాయలే 5,400 ఆలయాలకి ఇస్తూ వచ్చాం. ఈ 5,000 రూపాయల ధూపదీప నైవేద్యాన్ని 10,000 రూపాయలకి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రణాళికలో పెట్టి వచ్చిన వెంటనే దాన్ని పూర్తి చేసి
10,000 రూపాయలని ధూపదీప నైవేద్యం కింద కొత్తగా ఇవ్వడానికి నిర్ణయించుకోవడం జరిగింది. అది ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. మొదటి విడత ముందుగా ఇస్తున్నటువంటి 5,400 ఆలయాల్లో రెన్యువల్ చేశాం. కొత్త ధూపదీప నైవేద్యం కొత్త ఆలయాల్లో ఇవ్వడానికి ఇవాళ అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఒక 4 రోజుల క్రితమే శాసనసభ సమావేశాలు అయిపోయాయి. అనేక అప్లికేషన్లు వచ్చాయి. అప్లికేషన్లన్నీ కూడా స్క్రూటినీ చేస్తున్నారు అధికారులు. ఒకసారి స్క్రూటినీ పూర్తయ్యాక కొత్త ఆలయాలకు కూడా ధూపదీప నైవేద్యం ఇవ్వడం జరుగుతుంది. గతంలో అనేక దశాబ్దాలుగా ప్రభుత్వాలు, ఇక్కడ పాలక వర్గాలు మఠాలకి, పీఠాలకి స్థలాలు ఇచ్చి తిరుమల ఔన్నత్యాన్ని, తిరుమల యొక్క ఆధ్యాత్మికతను పెంచడానికి కృషి చేయాలని కండిషన్స్ పెట్టే స్థలాలు ఇవ్వడం జరిగింది. కానీ గడిచిన 5 సంవత్సరాల్లో వాటిని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అనేక రకాలుగా వివాదాలు తలెత్తాయి. పీఠాలలో వివాదాలు వచ్చాయి. అలాగే ఆధ్యాత్మిక కేంద్రాల్లో కూడా ఈ యొక్క వివాదాలు వచ్చాయి. ఒకటొకటిగా పరిష్కరిస్తూ వస్తున్నాం. ఇటీవలే పాలకవర్గం వచ్చింది, కొత్త పాలకవర్గం కూడా దీని మీద దృష్టి సారించింది. ప్రభుత్వం కూడా వారికి సహకరించి ఈ యొక్క పీఠాలు, మఠాలు ఆధ్యాత్మికతను పెంచడానికి అవసరమైన కార్యక్రమాలు ఏమున్నా వాటిని సమర్థిస్తాం. అంతేకాని వ్యాపారాత్మక ధోరణిలో కానీ ఇక్కడ ఎవరైనా ఏర్పాట్లు చేస్తే వాటిని ఖండించడం తప్పనిసరి అవుతుంది. ప్రభుత్వం కూడా దాన్ని చూస్తూ ఉపేక్షించదు. హైదరాబాద్ ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో సినీ నటుడు అక్కినేని నాగార్జున సందడి చేశారు. తన కొత్త కారు టయోటో లెక్సస్ రిజిస్ట్రేషన్ కోసం ఆయన ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. కారు రిజిస్ట్రేషన్ కోసం ఫోటో దిగి సంతకం చేశారు. వెళ్ళకండి, ముందుకు వెళ్ళకండి. రిజిస్ట్రేషన్ కదా ఎంత బాగుంది. కెమెరా హై అందర్ కెమెరా వెళ్ళకండి, ముందుకు వెళ్ళకండి. రిజిస్ట్రేషన్ కదా ఎంత బాగుంది. కెమెరా హై అందర్ కెమెరా. నారా రామ్మూర్తి నాయుడి కర్మక్రియలకు సీఎం చంద్రబాబు హాజరయ్యారు. బుధవారం రాత్రే నారా వారి పల్లెకు చేరుకున్న సీఎం నేడు ఉదయం సోదరుడి కర్మక్రియల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి, కొడుకు నారా లోకేష్ కూడా హాజరయ్యారు. రామ్మూర్తి నాయుడు అనారోగ్యంతో ఈ నెల 16న హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో మృతి చెందిన విషయం తెలిసిందే. మంత్రాలయం మఠం 31 రోజులకు సంబంధించిన హుండీ ఆదాయం లెక్కింపును బుధవారం ప్రారంభించినట్లు మఠం ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్లు వెంకటేష్ జోషి, శ్రీపతి ఆచార్యులు తెలిపారు. అక్టోబర్ 26వ తేదీ నుంచి నవంబర్ 26వ తేదీ వరకు సంబంధించిన 31 రోజుల హుండీని లెక్కించినట్లు తెలిపారు.
కూటమి ప్రభుత్వం అందిస్తున్న ప్రజాపాలనను ఓర్చుకోలేక వైసీపీ తమపై దుష్ప్రచారం చేస్తుందని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. గుంటూరు సంపత్ నగర్ పర్యటనలో భాగంగా గురువారం బోనబోయిన మీడియాతో మాట్లాడారు. వైసీపీ విష ప్రచారాన్ని తిప్పికొడుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. ఆయన వెంట నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ 150 రోజుల పరిపాలన చూసిన తర్వాత 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన అరాచకాన్ని ఈ ప్రభుత్వంపై రుద్దడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ ఇటువంటి వాటిని తిప్పి కొడతాం, ప్రజలకు అందుబాటులో ఉంటాం, ప్రజల సమస్యలు తీర్చడానికే మేము ముందుకు వస్తాం. స్థానిక శాసనసభ్యురాలు మాధవి గారు కూడా రోజు కూడా పర్యటిస్తూ ఉన్నారు. ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలో వారు కూడా పర్యటిస్తూ ఉన్నారు. వారు కూడా కొన్ని సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నారు. మా పరంగా కూడా మేము ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకెళ్లి ఎక్కువగా ఈ వార్డులో డ్రైనేజ్ సమస్య ఉంటుంది. అంటే డ్రైనేజ్ సమస్య అనేది పూర్తిగా పట్టణం మొత్తం ఉంది. కాకపోతే డ్రైనేజ్ మొత్తం వచ్చేటువంటి పీకల వాగు ఈ వార్డులో ఉంది. అంటే ఇక్కడ డ్రైనేజీ పూర్తిగా పూడికి తీగిపోవడం మూలన పీకల వాగు, వర్షాలు వచ్చేప్పుడు పీకల వాగు పొంగిన తర్వాత ఇళ్ల మధ్యలో నీరు ఉండటం అనేది స్థానికులు చెప్తా ఉన్నారు. ఆ సమస్యను కూడా త్వరితంగా పరిష్కరించే దిశగా మేము అధికారులు కలుస్తాం, ఎమ్మెల్యే గారితో కలిసి అధికారులు కలుస్తాం, ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్తాం. మాకు మహిళల అభ్యున్నతి కోసం జ్యోతిరావు పులే, సావిత్రిబాయి పులే దంపతులు చేసిన కృషి ఎనలేనిదని గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి అన్నారు. జ్యోతిరావు పులే వర్ధంతి సందర్భంగా గురువారం హిందూ కాలేజ్ సిగ్నల్స్ వద్ద ఉన్న పులే విగ్రహానికి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి కలెక్టర్ నివాళులర్పించారు. ఇందులో భాగంగా కలెక్టర్ మాట్లాడుతూ మహనీయుల త్యాగాలను మరవకుండా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందని గుర్తు చేశారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను నవంబర్ 28 నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీటీడీ ఈవో జె శ్యామలరావు చెప్పారు. తిరుచానూరులో అమ్మవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఈవో అధికారులతో కలిసి బుధవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ టీటీడీలోని అన్ని విభాగాల సమన్వయంతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 6 దాకా పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు జరుపుకుంటున్నాము. ఈ బ్రహ్మోత్సవాలకి అన్ని ఏర్పాట్లు కూడా ఎంతో ఘనంగా చేశాము. ఈ కార్యక్రమంలో ఉదయం పూట 8 నుంచి 10 దాకా, రాత్రి పూట 7 గంటల నుంచి 9 గంటల దాకా వాహన సేవలు కూడా ఉంటాయి. అలాగే డిసెంబర్ 6వ తారీఖున పంచమి తీర్థం కూడా ఉంటుంది. ఆ రోజు విశేషంగా ఎక్కువ మంది భక్తులు వస్తారు. దానికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. రేపు రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు పట్టు వస్త్రాలు పద్మావతి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. అలాగే ఈ ఏర్పాట్లో భాగంగా విద్యుత్ దీపాలంకరణ, దేవతామూర్తులు, అలాగే వివిధ రకాల విద్యుత్ దీపాలతో అలంకరణ దేవాలయానికి, అలాగే మాడవీధులు, అలాగే తిరుచానూరు, తిరుపతిలో ముఖ్యమైన
కోడేళ్లలో చేయడం జరిగింది. అలాగే 20 LED స్క్రీన్లు కూడా పెట్టడం జరిగింది. మాడ వీధుల్లో పెట్టడం జరిగింది. అలాగే ముఖ్యమైన వీధుల్లో కూడా పెట్టడం జరిగింది. తిరుచానూరులో అలాగే తిరుపతిలో కూడా ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా లైవ్లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే SVBC రేడియో అలాగే SVBC యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా కార్యక్రమాలన్నీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే వివిధ రాష్ట్రాల నుంచి 5 రాష్ట్రాల నుంచి ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సుమారుగా 1000 మంది కళాకారులు అమ్మవారి సారి ఊరేగింపులో డిసెంబర్ 6వ తారీఖున పాల్గొంటారు. అలాగే శ్రీవారి సేవకులు 500 మందిని వాలంటరీగా ఇక్కడ వివిధ సేవల్లో భక్తులందరికీ సేవలు అందిస్తూ ఉంటారు టీటీడీ సిబ్బందితో పాటు. అలాగే 200 మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ ను కూడా ఉపయోగించడం జరుగుతుంది. అన్నప్రసాదాలు రోజు 10,000 మందికి అన్నప్రసాదాలు ఏర్పాటు చేయడానికి కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇంత ముందు కన్నా అదనపు ఐటమ్స్ కూడా ఇవ్వడానికి అన్నప్రసాదాలు ఇవ్వడానికి కూడా నిర్ణయించడం జరిగింది. మామూలుగా ఇచ్చే వైసీపీ పాలనలో ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును చంపేందుకు ప్రయత్నించారని ప్రాసిక్యూషన్ జాయింట్ డైరెక్టర్ వి రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు. సిఐడి ఆఫీస్కు వెళ్లిన వ్యక్తి నడవలేని స్థితిలో వచ్చారు. ఆయన కాళ్లకు తాళ్లతో కట్టారు. తప్పుడు నివేదిక ఇచ్చిన జీజీహెచ్ వైద్యులు నిందితులే. ఈ కేసులో ఇప్పటికి వరకు 27 మందిని విచారించామని రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు. 8 సెక్షన్స్ లో ముఖ్యంగా 10 సంవత్సరాల పైన ఉన్నవి ఏంటా అని 307 అటెంప్ట్ మర్డర్ చంపాలనే ఉద్దేశంతో అతను కాళ్లు కట్టేసి ఆ రోజు అతను చిత్రహింసలు పెట్టారు. బెల్ట్ రబ్బర్ బెల్ట్ తో పెద్ద పెద్ద ఆయుధాలు తీసుకొని ఆ కాళ్ళ అరకాళ్ళకి ఈ ప్రొఫెషనల్స్ ని ఎట్లా కొడతారో ఆ విధంగా లోపల పాటు ఎముక విరిగింది. ఆయన మాజీ ఎంపీ గారికి ఎముక విరిగినందువల్ల ఆయన నడవలేకపోతున్నాడు. ముందు మెట్లెక్కి ఇంట్రాగేషన్ రూమ్ లో పోయేటప్పుడు చక్కగా నవ్వుకుంటూ వెళ్లారు, ఎవరు అసిస్టెన్స్ లేకుండా. రిటర్న్ లో వచ్చేటప్పుడు 2-3 అసిస్టెంట్స్ తీసుకొని కుంటుకుంటూ చాలా ఇబ్బంది పడుతూ మూలుగుతూ రావటం. అందులో ఆ ఇంట్రాగేషన్ టైంలో కరెక్ట్ గా 11:30 రాత్రి ఆ తకిమా వాళ్ళందరినీ కూడా చూడండి, అక్కడ విషయం చూడండి. సునీల్ కుమార్ అనే అతను ఇప్పుడు ఉన్న ఈ పాల్ అనే అతను అక్కడ వాళ్ళందరినీ కిందకు పంపించేశారు. మీరు కనుచూపు మేరలో ఉంటారు, కింద వెళ్లి ఒక 100 మీటర్ల దూరంగా ఉంటే అప్పుడు ఆయన అరుపులు భయంకరంగా దీనంగా పెద్ద పెద్దగా అరవడం కూడా అది ఎవరు పోలీసులు చెప్పారు. ఆయన అరుపులు మేము విన్నాము, ఆయనే అరిచారు, అది ఆయన విన్నాము అని కూడా మాకు ఇన్వెస్టిగేషన్. కాబట్టి ఉన్నారు, వచ్చారు, సునీల్ కుమార్ ఉన్నారు, ఏవన్ ముద్రముద్దాయి ఉన్నారు. అతనే ఇదంతా ప్రోద్బలం చేసి ఆ కొట్టేటప్పుడు వీడియో తీయటం కూడా ఆయనే. సునీల్ కుమార్ ఈ వీడియో తీసేసి చూడండి ఆ విధంగా పై వాళ్ళకి పంపించారు. ఆ పై వాళ్ళు ఎవరనేది మాకు తెలియదండి. అది ఇంకా ఇన్వెస్టిగేషన్ లో తేలాలండి. మేము అందుకే ఇప్పుడు రేపు పిటిషన్ వేస్తున్నాం, రేపు కస్టడీ పిటిషన్ వేస్తున్నాము. ఇంకా ప్రైమరీ స్టేజ్ లోనే ఉంది ఇన్వెస్టిగేషన్. ఈ టైంలో మీరు ఏమి అడగడానికి లేదండి. రేపు ఆ పాలనే అతన్ని ఆ 4వ ముద్దాయిని కస్టడీకి తీసుకుంటారా, కూలంకషంగా ఏమైంది ఏంటనేది మా ఎస్పీ ఒంగోలు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆయన దీంట్లో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ పూర్తిగా అన్ని వివరాలు త్వరలోనే తేలుతాయి. 14 రోజులు ఇచ్చారు. డిసెంబర్ 10వ తారీఖు మేము 10 రోజులకు అడుగుతున్నామండి. 10 రోజుల్లో జడ్జి గారు ఇష్టం. 10 రోజులు ఇస్తారా 6 రోజులు ఇస్తారా అనేది జడ్జి గారు ఇష్టం. మేము 10 రోజులకి రేపు ఎల్లుంట్లో మేము కస్టడీ పిటిషన్ వేయబోతున్నాం. ఆ కూలంకషంగా అతమా ఫ్యాక్ట్స్ అన్ని కూడా బయటకు వస్తాయి. దీంట్లో ఏ కుట్రకోణం దాగుంది, ఎవరు ఆ పై వ్యక్తి ఎవరు, ఈ యాక్షన్ చేసేటప్పుడు ఆ వీడియో తీసేసి ఎవరికి పంపించింది అనేది కూడా కుట్రకోణంలో బయటపడబోతుంది. ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఇప్పుడు ఇక్కడ జిసి జైలు తీసుకెళ్తున్నారు, జిల్లా జైలు. ఓకే, థ్యాంక్ యూ.
జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలో వేంచేసి ఉన్న శ్రీ మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో కార్తీక మాస మహోత్సవాలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ నేపథ్యంలో ఆలయ ఆవరణలో ఉన్న కొలనులో తెప్పోత్సవం కార్యక్రమాన్ని ఆలయ అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ ఈవో చందన చర్యలు తీసుకున్నారు. అభిజన్మే రాసదాం పుణ్యమే వస్త్రవాణశ్రవష్ఠా కుర్వతాం తపస్యం ఆమే మహత్తదభిషక్వై ఆమే ద్వయ ప్రోత్సాపదాత ధర్మ ఆరేవదీదాస్వయో భగం ఆమే రయం భరణ్య ఆవాహంతో ఓగస్వస్తి రంజనా నిర్వికల్ప నిరాఖ్యాతదేవ ఏకో నారాయణ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.